రథగజ తుగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుని పోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలంను 12 భక్ష్యములను వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాల్లో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుందని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అనంతరం అక్షంతలు శిరస్సును ధరించి పసుపు కుంకుమను గడప మధ్యలో పెట్టాలి. అక్షంతలు వేసుకుని కొంచెం అంతేనండి, అయిపోయిందండి. భక్తి చూద్దామండి పాట. ఓం నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వవరదే సర్వదుష్ట భయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాంజే యోగ సంభూతి మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగన్మాత హే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్య స్తోత్రం యః పఠే సర్వసిద్ధిమవాప్నోత్యం రాజ్యం ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ధనధాన్య సమన్విత త్రికాలం యః పఠే నిత్యం మహాసిద్ధి వినాశనం. మహాలక్ష్మి లక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభ.